ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. ఉదయకాల ఆరాధనకు ప్రియ బిడ్డలందరినీ మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి మరి కరోనా కాలం అని చెప్పి అలక్ష్యం నిర్లక్ష్యం వద్దండి. చాలా వరకు దేవుని వాక్యం వినడానికి ఆతృత పడండి. సంఘంలో చాలా వరకు కూడా మరి దేవుని వాక్యాన్ని వినడానికి వదిలైనటువంటి వారు మరి సిద్ధంగా ఉండాలని కూడా నేను మనవి చేస్తూ ఉంటున్నాను. కనుక ఈ సమయంలో మరి ప్రార్థనాపూర్వకంగా ఆరాధన మనం ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడా, మా ప్రేమగల తండ్రి, దయగలిగిన ఆయన నీకు స్తోత్రాలు. ప్రభు దినంలో ఆరాధన కొరకు మనం సిద్ధపరచము, వచ్చిన వారిలో నీ క్రియ చేయము, మహిమను పొందు మీ చేతులకు అప్పగిస్తూ మీ రక్తాన్ని ప్రోక్షిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి పాటల పుస్తకాల నుండి ఒక పల్లె వచ్చినాయని మనం పాడుతున్నాం. కృత పాట నా యేసు ఉంచెను, నా నోట కృత పాట నా యేసు ఉంచెను. ఆనందించెదను, ఆయననే పాడెదను జీవిత కాలమెల్లా. హల్లెలూయా, ఆనందించెదను, ఆయననే పాడెదను జీవిత కాలమెల్లా. నా నోట కృత పాట నా యేసు ఉంచెను. అంధకార పాపమంతా నన్ను చుట్టగా, దేవుడే నా వెలుగై ఆదరించెను. అంధకార పాపమంతా నన్ను చుట్టగా, దేవుడే నా వెలుగై ఆదరించెను. ఆనందించెదను, ఆయననే పాడెదను జీవిత కాలమంతా. హల్లెలూయా, ఆనందించెదను, ఆయననే పాడెదను జీవిత కాలమంతా. నా నోట కృత పాట నా యేసు ఉంచెను. దేవుని యొక్క వాక్యం నుండి మేము వాక్యాన్ని చదువుకున్నాం. దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథంలో నుండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు రాసినటువంటి ఈ కీర్తన గ్రంథంలో నుండి 34వ దావీదు కీర్తన 34:4. నేను యెహోవా యందు విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ప్రభు ఈ లేఖన భాగములను మనకు దీవించుగాక. దావీదు అంటున్నాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కనుక ఉదయకాలంలో దావీదు యొక్క అనుభవాన్ని మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు ఎన్నో భయాలు ఆయన ఆవరించాయి. ఎన్నెన్నో భయాలు, శత్రు భయాలు, ఖడ్గ భయము, కరువు భయము, అనేక రీతులుగా ఆయనలో కొన్ని భయాలు వెంటాడాయి. కానీ ఆ భయములన్నిటిలో నుండి దేవుడు ఆయన తప్పించాడు అని గొప్ప ఆరాధనాపూర్వకంగా మాటలు చెప్తున్నట్లుగా మనం గుర్తు చేసుకోవచ్చు. చూడండి, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. కనుక ప్రియులరా, మన జీవితాల్లో మనకు భయాలు ఉన్నాయి. ప్రస్తుతం కూడా భయంతోనే మనం బ్రతుకుతూ ఉన్నాం. భయము అని అనగానే దేవుని వాక్యంలో భయపడకుడి అనే మాట 365 సార్లు రాయబడిందని మరి చరిత్రకారులు మనకు చెప్తారు, బైబిల్ పండితులు. అనగా రోజుకొక వాగ్దానంగా భయపడకుడి అనేటువంటి మాట. కనుక ఈ దినమున మన జీవితాలలో భయం లేకుండా దేవుడు చేసినటువంటి ఆ మాటను, తాత్కాలికమైనటువంటి భయాలు కొన్ని ఉంటాయి, నిత్యమైనటువంటి భయం ఒకటి ఉంటుంది.
తాత్కాలికమైన భయాలు. ఏం జరుగుతుందో, మరి ఎట్లుంటుందో, ఏమవుతుందో, మరి ఇది వస్తుందా రాదా, వెళుతున్నాము మరి అవుతుందా కాదా అనే భయాలు ఇవి తాత్కాలికమైనవి. అయితే నిత్యమైనటువంటి భయం ఒకటి మనం కలిగి ఉండవలసిన వారమే ఉంటున్నాం. అదే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు మరణ భయము అనగా ఇది నిత్యత్వానికి కూడుకున్నటువంటి భయం. అంటే పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. కనుక మనకు కలిగినటువంటి పాపాన్ని బట్టి వచ్చేటువంటి ఆ మరణము నుండి, ఆ మరణము వలన వచ్చేటువంటి భయంకరమైనటువంటి అగ్నిగంధకములతో మండు గుండము, ఈ భయాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. అయితే ఒకప్పుడు మన జీవితాలలో ఈ భయములు లేకుండా బ్రతికినటువంటి వారు, చలివిడిగా అంటే ఇష్టానుసారంగా బ్రతికిన వారు, ఎంతో మరి ఎన్నెన్నో రీతులుగా మనం జీవించినటువంటి వారు. అయితే దేవుడు మనకున్నటువంటి మరణ భయం నుండి ఆయన తప్పించిన ప్రభువుగా ఆయన మనం చూస్తూ ఉంటున్నాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి ఆ పత్రిక మొదటి 2వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది చూడండి, 15వ వచనంలో. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని. చూచారా? కాబట్టి మరణం యొక్క బలం గలవాడు అపవాది. కాబట్టి ఎందువలనంటే ఆజ్ఞను అతిక్రమించేటట్టు చేసి మనుషులందరినీ మరణానికి లోపరిచేవాడు. కాబట్టి మరణ భయం అనేటువంటిది ఆ పక్షులైన పౌలు గారు కూడా అంటాడు, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును అని. కాబట్టి ఇట్టి మరణమునకు లోనగు శరీరం, ఎట్టి మరణమునకు భయంకరమైనటువంటి పరిస్థితులకు లోనటువంటి ఈ శరీరం. కాబట్టి అగ్ని ఆరాధన, పురుగు చావదు అనే భయంకరమైనటువంటి మరణం నుండి ఎవరు తప్పించగలరు అనంటే అదిగో అక్కడ వ్రాయబడినటువంటి మాట, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడైన మరణ భయం చేత బ్రతుకుతూ ఉన్నటువంటి మనలను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్త మాంసముల ద్వారా ఈ లోకంలోనికి వచ్చడం ద్వారా మనలను ఆ మరణ భయం నుండి ఆయన మనల్ని విడిపించారు. కాబట్టి ఈ మాటతో మనం ప్రభుని ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. ఓ ప్రభువా, నా జీవిత కాలంలో, నా బ్రతుకు కాలంలో తండ్రి, నేను మరణ భయం చేత తండ్రి నేను మీ సన్నిధిలో నేను బ్రతుకుతూ ఉన్నాను తండ్రి. మరి ఆ మరణ భయాన్ని బట్టి మీ సన్నిధిలో నేను జీవిస్తున్నప్పుడు ఆ మరణ భయం నుండి ప్రభువా నీవు నన్ను తప్పించావు. ఆ మరణ భీతి నుండి నేను నన్ను తప్పించాను. ఆ మరణ భయం లేకుండా చేశాను. ఎలాగనంటే శాశ్వతుడైనటువంటి ప్రభువుగా నీవు ఈ లోకానికి వచ్చి నా కొరకు శిలువలో నీ రక్తాన్ని కార్చడం ద్వారా, నా కొరకు నువ్వు మరణించడం ద్వారా ఈ మరణ భయం లేకుండా నువ్వు చేశావు. కాబట్టి నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఈ దినం నువ్వు తప్పించావు. మరణ భయమే కాదు, కరోనా భయమైనా, వ్యాధి భయమైనా ఏది లేకుండా నువ్వు నన్ను రక్షించావు ప్రభువా, అందుకు నేను నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్పి ప్రభువును హృదయపూర్వకంగా స్తుతించి మనం ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. ఎందువల్లనంటే ఈ భీతి, ఈ భయము చూడండి, మరి కరోనా వచ్చింది, వస్తుంది, లేకపోతే మరి నాకు కూడా అలా ఉందేమో అనుకునే ఆ భయం చేత కొంతమంది చచ్చిపోతూ ఉన్నారు. కాబట్టి అది అటాక్ కాకముందే, అది నెగిటివ్గా వచ్చిన తర్వాత వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే భయము, మరణ భయం అయినటువంటిది. ప్రియులారా, విశ్వాసికి మరణ భయం ఉండదు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. ఇంత గొప్ప మాట. కాబట్టి మనల్ని దాటించిన ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు కూడా మరణానికి ఎవరు కూడా భయపడక్కర్లేదు. ఎందువల్లంటే మరణపు ముళ్ళును ఆ ప్రభు ఎప్పుడో విరిచివేశాడు. మనుషుల్లో ఉన్నటువంటి మరణపు ముళ్ళును ప్రభు విరిచివేసేశాడు. ఆయన మరణించడం ద్వారా ఆ మరణపు ముళ్ళును విరిచి మనకు మరణంలో నుండి ఆ జీవాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. కనుక ప్రభువును మనము హృదయపూర్వకంగా స్తుతించి ప్రభువును మనం ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకొరకు అనంటే యేసుక్రీస్తు ప్రభు మరణం నుండి తప్పించడానికే. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమించి ఆ దినమున ప్రభు చెప్పిన మాట, ఆ ఫలమును తిన్న దినమున నువ్వు తప్పకుండా నిశ్చయంగా చచ్చిదవు అనే మాట ఆజ్ఞది.
కాబట్టి నా ఆజ్ఞను అతిక్రమించిన వారందరూ చచ్చిపోతారు. అంటే దేవుని యొక్క ఆజ్ఞను మీరిన మనమందరం కూడా చచ్చిపోవాల్సిన వారమే, మరణించిన వారమే. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మరణం నుండి మనల్ని తప్పించాడు. పునరుత్థానంలో జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయాం మనం, కానీ ఆయనను విశ్వసించడం ద్వారా మనం బ్రతికించబడ్డాం. అందుకు ప్రభువును హృదయపూర్వకంగా స్తుతించి ప్రభువును మనం ఆరాధిద్దాం. కనుక నేను ఆరాధిస్తాను, దయతో మీరు కూడా నాతో కలిసి ప్రభువును ఆరాధించండి. పరిశుద్ధుడా, మా ప్రేమగల తండ్రి, దయగలిగిన ఆయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దావీదన్నాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడనని. మేము కూడా ప్రభువా మరణ భయం చేత ఉన్నప్పుడు తండ్రి మా జీవిత కాలంలో పాపములను వచ్చు జీతం మరణము ఆజ్ఞను అతిక్రమించి ఈ మరణానికి లోనైన మేము మరణానికి దాసమైనట్టుండగా ప్రభువా ఆ మరణ భయం నుండి మేము తప్పించావు. అగ్నిగంధకములతో మండుగుండం నుండి నువ్వు మమ్మల్ని తప్పించావు తండ్రి. మరి ఇప్పుడు మాకు నిత్యజీవం ఇచ్చావు నాయన, అందుకొరకు స్తోత్రాలు. జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యములకు లోబడిన మమ్మల్ని ప్రభువా నీవు విడిపించావు నాయన, నీకు వందనాలు. అందుకనే ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అనేది ప్రభువా బహాటకంగా మేము నేను స్తుతించే ఆ గొప్ప కృపను నీవు ఇచ్చావు. మరణపు ముళ్ళును మీరు ఇచ్చిన ప్రభువా, మరణం మీద మాకు జయమిచ్చిన మా ప్రభువా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే నువ్వు బ్రతికించేవాడు నాయన, నీ జీవం ఇచ్చినటువంటి వాడు. కాబట్టి నీ జీవం మాలోనికి ప్రవహించడం ద్వారా మేము ఈ దినం నిన్ను స్తుతించి మేము ఆరాధించగలుగుతున్నాం. ఓ ప్రభువా తండ్రి, మరణ భయం నుండి మమ్మల్ని తప్పించి మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ బట్టి నీకేమి ఇవ్వగలం? ఇదిగో హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన ప్రియరక్షకుడైన యేసు శ్రేష్టమైన నామంలో నీకే సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రములు. మీరందరూ కూడా ప్రభు యొక్క ఆరాధనలో ఏకీభవించారని నమ్మి ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాం. అయితే మరి ప్రభు యొక్క బలలో పాల్గొన పొందడానికి ఒక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. దయచేసి ఇదే హెబ్రీయులకు రాసినటువంటి ఒక పత్రికను, ఆ పత్రికలో ఒక భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, 12వ అధ్యాయం 12 మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపం విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచూ మోనేతో ఉంచబడిన పందెములో ఊపికతో పరిగెత్తుదము. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఇదే మన ప్రభు సన్నిధిలో మనం నేర్చుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యంలో ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. కాబట్టి ఈ సాక్షి సమూహం మనం చూస్తున్నాం 11వ అధ్యాయంలో ఎక్కడి నుండి రాయబడింది, ఆ యొక్క హేబేలు దగ్గర నుండి మరి చివరి వరకు కూడా మరి 39వ వచనంలో లేక 38వ వచనంలో మనం చూసినప్పుడు మరి కృత నిబంధన శ్రమలలో తట్టుకొని నిలబడినటువంటి సమూహము సాక్షి సమూహం. కాబట్టి ఎక్కడి నుండి ప్రారంభమయ్యారు వీళ్ళంటే హేబేలు దగ్గర నుండి కృత నిబంధనలో మరి దేవుని కొరకు సాక్షార్థంగా జీవించి తమ కొరకు ఆ ప్రాణాలను అప్పగించుకున్నవారు. కాబట్టి ఇట్టి గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ఈ మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సాక్షి సమూహము మనల్ని ఆవరించిన దినాలివి. ఎందువల్లనంటే ఆ సాక్షి సమూహమే లేకపోతే మనం బలహీనపరచబడేవాడు. ఆ సాక్షి సమూహమే లేకపోతే మనకు ధైర్యం వచ్చేది కాదు. అబ్రహామును చూచి ఆ సాక్షి సమూహాన్ని చూచి అంటే అయ్యో హేబేలు యొక్క విశ్వాసాన్ని, అబ్రహాము యొక్క విశ్వాసాన్ని, కాబట్టి మోషే యొక్క విశ్వాసాన్ని, ఆ తర్వాత ఎంతటి వారైనా వారందరూ విశ్వాసయాత్రలు సాగినటువంటి ఆ సాక్షి సమూహాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మనకిప్పుడు ధైర్యం. అయితే కొన్ని పరిస్థితులను మనం చూచినప్పుడు ఎవరు ఆ సాక్షి సమూహాన్ని బట్టి ధైర్యంగా ఉంటారంటే విశ్వాసంలో కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు, ప్రభు వైపు మనం చూద్దాం. ఇంతమంది సాక్షి సమూహము మేఘం వల్ల మనల్ని ఆవరించినప్పటికీ
విశ్వాసములకు కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు కూడా ముందుకు కొనసాగవలసిన వారమై ఉంటున్నాం. కనుక ఈ దినమున మనము కొనసాగింపు దేని మీద అంటే ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగటమే. అంతే, ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగటమే. ముందేముందో మనకు అనవసరం. లోయలు ఉన్నాయా, గాఢాంధకారపు లోయలు ఉన్నాయా, లేకపోతే ఎడారి ఉందా, సముద్రం ఉందా, సమస్యలు ఉన్నాయా, మరణం ఉందా, ఏమున్నా సరే కొనసాగటమే. స్త్రీలరా, ఎక్కడికక్కడ అపవాది మనుషులను బంధించినట్లు చేసింది, కానీ మనుషులు కాళ్ళను కదలనివ్వకుండా, మందిరానికి రానివ్వకుండా, లేక మందిరంలో వాక్యం విననివ్వకుండా వాడు చేసేదేమో, కానీ మనం కొనసాగుతూనే ఉన్నామండి. ముందుకు వాక్యంలో మనం కొనసాగుతూనే ఉన్నాం, ఆరాధనలో కొనసాగుతూ ఉన్నాం, ప్రార్థనలో కొనసాగుతూ ఉన్నాం, విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నాం, పరిశుద్ధతలో కొనసాగుతూ ఉన్నాం, దేవుని నీతిలో మనం కొనసాగుతూ ఉన్నాం. ఎవరు ఆపగలరు? అందరూ అనుకుంటారు ఇంక అయిపోయింది, క్రీస్తుని అంగీకరించిన వారి పని అయిపోయింది, క్లోజ్ చేసేసాం, ప్రపంచం అంతటా లోకమంతటా మందిరాలు క్లోజ్ చేసేసాం. దేవుని యొక్క కృపా బాహుళ్యతను బట్టి ఎవరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళ ఆత్మీయ స్థితికి నేను అడ్డు కట్టు వేసేసాను, గోడ కట్టేసేసాను. ఇక వాళ్ళు అక్కడికక్కడే ఆగిపోవాలి, ఇక ముందుకు కొనసాగరు, దేవుని మందిరానికి వెళ్ళరు, అక్కడ నుండి పరలోకానికి వెళ్ళరు. వీళ్ళరా, ఇది వాడు ఆలోచన అయినప్పటికీ ఈ కరోనా కాలంలో మనమందరం కూడా ఆత్మలో ఏం చేస్తూ ఉన్నాం? కొనసాగుతూ ఉన్నాం. ప్రభు మనము కొనసాగించేటట్టు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం సాగిపోవడానికి విశ్వాసంలో కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూచుచూ మనము కొనసాగించువాడు అనే మాట. కాబట్టి మనము కొనసాగి ముందుకు వెళ్ళడానికి ఏదైనా ఆధారం ఉందనంటే అదిగో భక్తులను పడిన వారు మాకు ఆధారంగా ఉన్నారు, వారిని మేము నమ్మాం, వారిని మేము విశ్వసించాం, వారే మేము నిలబడగా మేము ఉంటూ ఉన్నాం. కనుక ప్రియులరా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనైనా, కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, మరణమైనది ఏదైనా నీ ఎదుటికి వచ్చినప్పుడు యేసు వైపు చూచి ముందుకు కొనసాగటమే, యేసు వైపు చూచి ముందుకు మనం వెళ్ళిపోవటమే. అయ్యో కరువులో ముందుకు కొనసాగటమే అంటే ఆత్మీయ జీవితంలో మనం కొనసాగే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఆరాధన లేదు, వినటం లేదు, ఏమండి, ఇవేమి లేనప్పుడు నీది ఆగిపోయింది. అంతటితో నీ ఆత్మీయ జీవితం ఆగిపోయిన తర్వాత నీవెప్పటికీ కూడా ఆగిన వారు అలాగనే ఆగి ఉంటారు. కొనసాగేవాళ్ళు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతారు. మనం ఎక్కడున్నప్పటికీ కూడా కొనసాగే వాళ్ళు ఎత్తబడతారు. ఆ యొక్క దరిద్రుల్లో ఏముంది పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఇల్లు లేదు, వాకిలి లేదు, తనకు బట్టలు లేవు, ఆహారం లేదు, నాణ్యమని ఎవరు లేదు. కానీ ఎట్లా పరలోకానికి కొనసాగాడు? దేవదూతలు వచ్చాయని ఎట్లా తీసుకుని వెళ్ళారు? ఎట్లా సాగిపోయాడు అక్కడికి అంటే ఆత్మలో ఆయన కొనసాగాడు. ఆకలైన ఆత్మీయమైనటువంటి తృప్తిని ఆయన కలిగి ఉన్నాడు. దాహమైన ఆత్మ సంబంధమైన దప్పికను ఆయన తీర్చుకుని ఉన్నాడు. బాహ్యమైన వస్త్రాలు లేకపోయినా దేవుని స్తుతి ఉల్లాస వస్త్రాలను ఆయన ధరించుకున్నాడు. ఆ తర్వాత అరకాలు ఎదుర్కొని తల వరకు పచ్చిపుండ్లు, గాయాల కుప్పలు నాగుతున్నా దేవునిలో ఆయన ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు. అంతరంగ పురుషులలో కొనసాగాడు కాబట్టి పరలోకానికి వెళ్ళాడు. ఎంతమంది కొనసాగుతున్నారు? వీళ్ళు ఎంతమంది కొనసాగుతూ ఉన్నారు? కాబట్టి సమయం దొరికినప్పుడల్లా గదిలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకున్నవాడే ధన్యుడు ఈ దినాల్లో. సమయం దొరికినప్పుడల్లా దేవుని వాక్యం చదువుకున్నవాడే ధన్యుడు ఈ దినాల్లో. సమయం దొరికినప్పుడల్లా విశ్వాసుల యొక్క జీవిత విధానాలను, వాళ్ళ యొక్క సాక్ష్యాలను ఆకలింపు చేసుకుంటూ, ధ్యానించుకుంటూ, దివారాత్రాలు నెమరు వేసుకుంటూ ఉండేవాడే ధన్యుడు. ఇంతే తప్ప వేరొక రీతిగా మనం మనుగడ సాగించామండి. దీన్ని ఆపేసి నేను వెళ్ళాలా, నేను కొనసాగాలా, నేను ముందుకు సాగాలని అనుకుంటే ఎంతో నష్టకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఆగిపోక మనం సాగిపోదాం. విశ్వాసం కర్త దాన్ని కొనసాగించే చూస్తూ సాగిపోదాం. ఎట్టి పరిస్థితులు వచ్చినా సాగిపోదాం. పౌలు గారిని చెరసాలలో వేసిన ఆయన ఫిలిప్పీ పత్రికను అక్కడ రాశాడు. చెరసాలలో వేసినప్పుడు రాసినటువంటి పత్రిక అయినప్పటికీ కూడా వారు ఏమాత్రం ఆగిపోలేదు కదా. వారిని పౌలు శీలను కొట్టి చెరసాలలో వేసినప్పటికీ కూడా వెంటనే వారు పాటలు పాడుతూ, కీర్తనలు పాడుతూ అనే మాట కొనసాగుతున్నారు. ఆత్మలో
చెరసాలైనా దెబ్బలైనా మమ్మల్ని ఏం చేయవు అని వాళ్ళు కొనసాగుతున్నారు ఆత్మీయ జీవితంలో. ప్రియులారా, కొనసాగుతాం. ఈ కరోనా కాలంలో అది లేదు ఇది లేదు అటు వెళ్ళలేకపోతున్నాం అనేది కాదు, కానీ దేవుని దగ్గరకు వెళుతున్నామా లేదా అనే కొనసాగింపును మనం కలిగి జీవిద్దాం. అట్లాంటి కొనసాగింపు లేకపోతే మనం ఆగిపోయే వారంగా ఉంటాం. కాబట్టి ఉదయం కాలంలో మనం కొనసాగుతున్నామా, ఆగిపోయినామా? ఆగిపోతే కొనసాగుదాం, ఆత్మలో కొనసాగుదాం. ఎందువల్లనంటే కొనసాగని వారు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. ఇక్కడ ఆగిపోతే ప్రభువు కూడా నీ దగ్గరకు వచ్చి నేను తీసుకుని వెళ్ళే ఆధిక్యత ఉండదు. కాబట్టి కొనసాగటమే. కాబట్టి మనము ఆ మాటను కూడా మనం చదువుకుంటాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనం లావరించుండగా సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపను వినిపించి మనము విశ్వాసకర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ మనం వెళ్దాం. కాబట్టి మనం సాగి ముందుకు వెళ్దాం. ఎక్కడైనా ఆగిపోయి అంటే ప్రభువా నేను ఆగిపోయాను, కాబట్టి ఇక్కడ నుండి నేను ముందుకు సాగిపోతాను అనేటువంటి లక్షణంతో ముందుకు సాగుదాం. అలా ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం. ప్రభు యొక్క సన్నిధిలో ఇప్పుడు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఈ ముగింపులోనికి వచ్చినప్పటికీ కూడా ఇంకొక హెచ్చరిక మీ జీవితంలో నేను చెప్పాలని ఒక్క 2 నిమిషాలు ఒక్కొక్క హెచ్చరిక. 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలోని 6వ అధ్యాయంలో 2వ వచనం చివరి భాగంలో క్రీస్తును గూర్చిన మూలాపదేశం మాని సంపూర్ణముగా మనము సాగిపోదాము. చూచారా, ఇక్కడ విశ్వాసములకు కర్త దాన్ని కొనసాగించే చూస్తూ సాగిపోవాలి. పందెపు రంగంలో మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి వారు అక్కడ సాక్షి సమూహంగా ఉన్నారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మనము సంపూర్ణంగా మనం ఉండాలి. సంపూర్ణంగా ఉండడానికి మనము సాగిపోవాలి. ప్రియులారా, ఈ దినాల్లో ఎవరు సంపూర్ణులు, ఎక్కడ సంపూర్ణులు అనే మాట. ఒక పనిని సంపూర్ణం చేయడానికి కొందరికి కొన్ని పనిముట్లు అవి అవసరం అవుతాయి. ఒక వర్క్ కంప్లీట్ కావాలనంటే, అలాగనే ఒక బిల్డింగ్, ఒక ఇల్లు ఇదంతా కంప్లీట్ కావాలనంటే కొంత సమయం పడుతుంది. కొన్ని ఇన్కంప్లీట్గా ఉంటాయి. ప్రియులారా, మనం సంపూర్ణంగా ప్రభు ఎదుటికి కనబడాలి. మనం సంపూర్ణంగా ప్రభు ఎదుటికి కనబడాలంటే ఇక్కడ సాగి వెళ్ళాలి. ఎవరు ఇక్కడ ఆగకుండా సాగిపోతూ ఉంటారో వారే సంపూర్ణులు. ఈ సత్యాన్ని గ్రహించాలి. ఆ మాట అక్కడ రాయబడింది. సంపూర్ణులమగుటకు సాగిపోదాము. కాబట్టి దేవుని సన్నిధిలో మనం సంపూర్ణమవడానికి సాగిపోవడానికి మనము ఈ భూమి మీద అట్లాంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం. ఎవరు సంపూర్ణులు? సాగిపోయేవాడు సంపూర్ణులు. ఇందాక మనం చూసింది విశ్వాసము కర్తవ్యం దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూచు మన ఇంట్లో ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తు. మనం కొనసాగించే ఆయన ఒక ఆయన ఉన్నాడు. మనం కొనసాగుదాం, సాగి వెళదాం, సంపూర్ణులుగా ఉన్నాం. దీనిలా నీ సంపూర్ణత ఎంతవరకు ఉంది? ఇంకెక్కడైనా మనం ఆగిపోయింటే మనం ముందుకు సాగుదాం. సంపూర్ణంగా మార్చబడేదాని కొరకు ఇది ఒక గొప్ప అవకాశం. దీనిలా మనం దేవుని సంఘంలో ఉన్నప్పుడు ప్రభు వస్తాడు. మీరు పాటలు పాడుతూ ఉండగా, మీరు ఆరాధన చేస్తూ ఉంటుండగా, మీరు వందనాలు చెప్పుకుంటుండగా, మీరు బలలో పొందుతుండగా, కానుకలు మీరు ఇస్తూ ఉంటుండగా అప్పుడే ప్రభు వస్తాడు అనేది కాదు. ఈ సమయంలో కూడా ప్రభు రావచ్చు. నువ్వు ఇంట్లో ఉండగా, నీవింట్లో ఆరాధన చేస్తుంటుండగా, నీవింట్లో ప్రభువును కనపరుస్తుంటుండగా, నీవింట్లో బలలో పొందుతుండగా, ఇంటిలో నువ్వు దేవుని సహవాసాన్ని కలిగి ఉంటుండగా, ఇంటిలో నువ్వు మందిరానికి వెళుతున్నప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండటం ద్వారా నీవు కొనసాగే వ్యక్తివి, పరిపూర్ణుడవు, సంపూర్ణుడు. వాళ్ళు సాగిపోతున్నారు ఆత్మీయ జీవితంలో. సాగిపోయేవాడు మీకు అర్థమవుతుంది కదండి. ఇంట్లో ఉండి కూడా కరోనా కాలంలో ఆగిపోక బైబిల్లో పక్కన పెట్టేసి ఏం చేసేది, ఆడ ఆ ఏరియాలో ఎంతమంది చచ్చిపోయారంట, ఈ ఏరియాలో ఎంతమంది చచ్చిపోయారంట, ఇదిగో మన పక్కన కూడా కేసులంట, అక్కడ కేసులంట, ఇక్కడ కేసులంట, మరి ఏమీ దొరకట్లేదు, ఎట బతుకుతామా, ఎట దేవుడా అని అనుకుంటున్నారా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బైబిల్ ఏమో పక్కన పడేసి మోకరించకుండా లేకుండా. అయితే ఎన్ని పరిస్థితులు మా ప్రక్కనే చనిపోయినా, మా మీద చనిపోయినా, ఇంకెక్కడైనా పాజిటివ్ వచ్చినా మేము మాత్రం కొనసాగుతాం ఇంట్లో, దేవుని ఇంట్లో. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనం కొనసాగే వారంగా మనం ఉండాలి. కొనసాగుదామా? కొనసాగకపోతే ఆగిపోయే జీవితాలు దేవునికి ఇష్టం లేదు. కొనసాగే వాళ్ళంగానే మనం ఉండాలి.
పౌలు గారితో పాటు తిమోతి ఉన్నారు, ఎపఫ్రోదితు ఉన్నాడు. కాబట్టి అనేకులైన వాళ్ళు జతపని వారిగా ఆయనతో పాటు కొనసాగారు. ఎవరు ఆగిపోలేదు. కాబట్టి కొనసాగుటలో నీకు మేలు కాకుండా ఆ రోజు ఏం చెప్పాడు? అదొక దూరంగా ఉన్నటువంటి ఆ పట్టణంలోకి వెళ్ళిపోండి, మిమ్మల్ని మీరు వెళ్ళిపోండి. ఎందువల్లంటే ఈ పట్టణం నాశనం కాబోతుంది అంటే వెళ్ళిపోవాలి. ఆగిపోయింది అని లోతు భార్య ఆగిపోయింది, నష్టపోయింది. కాబట్టి ఈ దినాల మనం కొనసాగుతూనే వెళ్ళిపోవాలి. ఆగిపోయే జీవితాలు అది బాధకరమైనటువంటి జీవితాలు, ఆగిపోయిన జీవితాలు వేదనకరమైనటువంటి జీవితాలు. ఏమండి ప్రార్థన లేవు, మందిరాలు లేవు, వాక్యం విందామంటే ఏం చేసేదండి, మందిరాలు లేవు అంటే వాక్యం మీద ఎంతో ఆశ ఉన్నట్లుగా ఎంతగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం చేద్దాం, ఆరాధన చేద్దామన్న ఆశ మాకు, వాక్యం వినాలన్న ఆశ మాకు, దేవుడి సన్నిధికి రావాలన్న ఆశ మాకు. ఏం చేద్దాం, ఈ దినాల్లో ఆరాధన లేదు, వాక్యం లేదు, మందిరం లేదయ్యా. దిగులా ఆదివారం మందిరము ఆరాధన లేకపోయినా నేను ఇంట్లో కొనసాగుతానని చెప్పే వీరులు శూరులేని అలాంటి వారు కావాలి. అలాంటి వారు కావాలి. అయ్యా ఆదివారం నీ వాక్యం వింటున్నాం, అయ్యా ప్రతి గురువారం బైబిల్ స్టడీలో దేవుని వాక్యాన్ని వింటున్నాం. మేమెన్నడూ కూడా వెనకడుగు వేయలేదు, ముందుకు సాగుతూ ఉన్నాం, వాళ్ళు తీసుకుంటున్నాం. దేవుని మందిరంలో మేము ఎలా ఉంటామో అట్లాగే ఇంట్లో కూడా మేము ఉంటున్నామయ్యా. ఇదే ప్రభువు కావాలి. మందిరము వెలుపల, మందిరము లోపల, మందిరం వెలుపల మన ఆత్మీయ జీవితం. కాబట్టి మందిరం వెలుపల ఎట్లుంటామో, మన ఇళ్లలో ఎట్లుంటామో, మన గదుల్లో ఎట్లుంటామో, మనం ఎక్కడెక్కడ ఎట్లుంటాం అనేది పరీక్షా కాలం. ఇది మందిరంలో ఉంటున్నావు, భయభక్తులతో ఉంటున్నావు, ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నావు, ఆరాధన చేసుకుంటూ సాగిలి పడుతూ వందనాలు చెప్పుకుంటూ ఉంటున్నారు దేవుని యొక్క మందిరంలో. కానీ బయట, మందిరం బయట ఇది ఇప్పుడు కావాల్సింది. మందిరం వెలుపలగా నీ ఇంటిలో కూడా నువ్వు ఎలా ఉన్నావు? నీ ఇంటిలో మందిరంలో ఉన్నట్టుగానే ఉన్నావా? మందిరంలో ఉన్నట్టుగానే వాక్యాన్ని వింటున్నావా? మందిరంలో ఉన్నట్టుగానే ప్రార్థన చేసుకుంటున్నావా? మందిరంలో ఉన్నట్టుగానే దేవుడిగా నువ్వు కనబడుతున్నావా? నీ ఇంటిలో ప్రభు లేడా? ఎక్కడైనా అంటారా? ఇద్దరు లేక ముగ్గురు చేరుకుంటారు, వారి మధ్యలో నేను ఉంటాను అని అన్నాడు కనుక దేవుడి సన్నిధిలో మన ఇళ్లలో ప్రభు మనతో ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. ప్రభు మనం చూస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. నా బిడ్డలు నేను మందిరాన్ని క్లోజ్ చేయించాను, మిమ్మల్ని పరీక్షించదలుచుకున్నాను. అబ్రహాము పరీక్షించినట్లుగా పరీక్షించదలుచుకున్నాను. మిమ్మల్ని ఇళ్లలో పెట్టాను. మీ ఆత్మీయ జీవితాలు మీరు ఎలా కొనసాగుతారో నేను చూడాలనుకుంటున్నాను అని ప్రభు మీతో ఒక మాట చెప్పినప్పుడు మీరంతగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి. కనుక ప్రియులారా, దేవుని మందిరంలో కాదు కానీ మన ఇళ్లలోనైనా మనం కొనసాగే వారంగా ఉన్నాం, ఆత్మీయంగా కొనసాగే వారంగా ఉన్నాం. ఆగిపోకుండా ముందుకు సాగుదాం. అలా ముందుకు సాగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయగాక. ఆమేన్. నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామములకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమే, మందిరానికి రాలేకపోతున్నాం, వాక్యం వెళ్ళలేకపోతున్నాం, వాళ్ళలో పాల్గొని పొందకపోతున్నాం. అయ్యో అని చింతించే వారికి ప్రభువును చెప్పే మాట, మందిరంలో ఉన్నా ఇంట్లో ఉన్నా మీరు ఆత్మలో కొనసాగాలి అని హెచ్చరిక ఇచ్చావు ప్రభువా. మందిరంలో ఉన్నా ఇంటిలో ఉన్నా విశ్వాసంలో కొనసాగాలి. ఇప్పుడు ఇంటిలో ఉండి విశ్వాసంలో కొనసాగండి, ఇంట్లో ఉంటూ పరిశుద్ధతలో కొనసాగండి, ఇంటిలో ఉంటూ ప్రార్థనా జీవితంలో కొనసాగండి అని మమ్మల్ని హెచ్చరించావు. సంఘం అంతటికి ప్రభువును చెప్పిన మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరి ఇళ్లలో పడుతూ ఆత్మీయంగా కొనసాగడానికి ప్రభువా మీరే కృప చూపి నడిపించి మహిమాగంగా ప్రభావం పెరుగుతున్నారని ఆగిపోకుండా, ఆత్మీయ జీవితాలు ఆగిపోకుండా ప్రార్థనలో, విశ్వాసంలో, ఆరాధనలో, పాలలో అన్నింటిలో ముందుకు సాగడానికి ప్రభువా వీళ్ళందరినీ సిద్ధపరిచి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని, మహిమను పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, మీ పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ సహవాసం సదాకాలం మనందరికీ తోడై నడిపించి కాపాడి భద్రపరచుగాక. యేసుతో సాగిపో, యేసులో నిలిచిపో, యేసుని సిలువ విలువ తెలియచేయుమా. యేసురాజు ముందు నడువగా నీతి రాజ్యం స్థాపించుమా. యేసురాజు ముందు నడువగా నీతి రాజ్యం స్థాపించుమా. యేసుతో సాగిపో, యేసులో నిలిచిపో,
యేసుని సిలువ విలువ తెలియచేయుమా. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.